అందరికీ నమస్తే. 2 విషయాలు మాట్లాడాలనిపించింది. మనందరికీ చాలా అహం, గర్వం, కోపం, అసలు ఎంత అహంకారం అంటే అంత అహంకారం. ఎప్పుడంటే అప్పుడు ప్రదర్శించడానికి అందరం చాలా సుముఖంగా ఉంటాం. మీరు ఆలోచించండి, మీ చుట్టూ మనుషులను చూడండి. చాలా తక్కువ మంది ప్రశాంతంగా జీవిస్తుంటారు, కోపం రాకుండా జీవిస్తుంటారు. భూమిలో నీటి శాతం తగ్గింది, బోర్లు పనిచేయట్లేదు, ఇంట్లో వచ్చే నీళ్ళతోటి వెంట్రుకలు రాలిపోతున్నాయి, ఆరోగ్యాలు తింటున్నాయి. వెంట్రుకలు పోతే లోపల మన శరీరంలో ఎన్నో అవయవాలకి ఎంతో ఇబ్బంది జరుగుతుంది. ప్లాంట్స్ పెడితే, ప్యూరిఫైయర్స్ పెడితే 3 వంతులు నీరు వృధా అవుతుంది, 1 వంతు తాగుతున్నారు. ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి కదా. పిట్టలు సంఖ్య తగ్గిపోయింది, మన అడవులు తగ్గిపోతున్నాయి, మన భూమిలో నీటి శాతం తగ్గిపోయింది, మన ఖనిజాలు అన్నిటినీ దోచుకుంటున్నాం. తర్వాత మన మట్టిలో సారం పోతుంది. కానీ ప్రకృతి వ్యవసాయం చేయం, అలా చేసే వాళ్ళ దగ్గర మనం తినం. గోవులు బతకాలని జై గోమాత అంటాం, కానీ గో ఉత్పత్తులు వాడం. అసలు అంటే గో ఉత్పత్తులు అంటే ఏంటో కూడా తెలుసుకోం. సో కేవలం గుడిలో నందిని మొక్కడానికి తప్ప వ్యవసాయంలో పనికిరాదు, గోవు పనికిరాదు, గోపిత నంది పనికిరాదు. ఎద్దులతో వ్యవసాయం అనేది మర్చిపోయారు. చాలా తక్కువ మంది మహాత్ములు, గొప్పవాళ్ళు, రైతులు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనకి ఏం పడుతుంది అని, మన చుట్టూ ఏం చూస్తున్నామని. ఇక్కడ చూడండి, వేప చెట్టు. గత కొన్ని సంవత్సరాలుగా వేప చెట్లన్నీ ఇలా చూడండి, మొత్తం ఎండిపోయి ఇలా రాలిపోతున్నాయి. మనకి ఏమైనా కొంచెమైనా ఇబ్బంది కలుగుతుందా? ఇవన్నీ చూస్తుంటే మనకి ఏ కోశానైనా పౌరుషం ఏదైనా వస్తుందా? దేశ సంస్కృతి మీద ఒక మచ్చబడిన మనకి ఏం పడదు. మన చదువుల్లో పిల్లలకు అజ్ఞానాన్ని నేర్పిస్తున్న జ్ఞానాన్ని పంచే గురుకులాన్ని మూసివేసేసాం. మనం సంస్కృతం నేర్పించాం, భగవద్గీత నేర్పించాం, ఇంట్లో మంచి సంస్కారం నేర్పించాం, ఫోన్లలో పెడతాం, ఏఐ అని తిరుగుతాం, అన్నీ చేద్దాం, కానీ సమతుల్యం చేసుకోవాలి. మారుతున్న కాలంలో కొన్ని మార్పులు ఉంటాయి. నేను కూడా మారుతున్నాయి. ఫోన్ ఊరికే తీసుకోలేదు కదా, నేను కూడా వాడుతున్నాను. టెక్నాలజీని వాడాలి, కానీ ఎంతవరకు మనం మన చుట్టూ జరుగుతున్న నష్టాన్ని మనం గమనిస్తున్నాం అనేది ఒకటి మనం అందరం గుర్తు చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. నా వంతుగా ఆవులకు లంపి డిసీజ్ వచ్చినా దానికి హోమియో మందు ఏంటి, వేరే చిట్కాలు ఏంటి, నేను నా గోశాలకు తెలుపుతూనే ఉంటాను. ఇలా వేప చెట్టుకి ఇలా జరిగినప్పుడు మన హోమియో మందు ఏంటి అని చెప్పేసి మన అమయ కృషి వారి తరపున తెలుసుకొని ఆ వీడియోని నేను చాలామందికి పంపించాను. ఎంతవరకు కనీసం ఈ జ్ఞానాన్ని మనం నలుగురికి పంచుతున్నాం? ఎక్కడ మనం పడుకుంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం? తాగడం, తిరగడం, సినిమాలు చూడడం, ఆ సినిమాల్లో కూడా విచ్చలవిడిగా తాగడాన్ని అన్నిటినీ నార్మలైజ్ చేసేస్తున్నారు. బ్రతకడం అంటే తాగడం, యువత అంటే తాగడం, అంటే తాగడం, ప్రేమించడం, ప్రేమలో ఓడిపోవడం, పార్టీ చేసుకోవడం, పుట్టినరోజు అయినా చచ్చిన రోజైనా, అసలు ఏంటి, అసలు పెళ్ళిళ్ళలో కూడా ఇంత ఘోరం. అసలు తాగడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్, దానికి హంగామా, తాగి తూలి వామిటింగ్లు చేసుకొని, అసలు నిజంగా చెప్తున్నా, సంస్కృతిని, సాంప్రదాయాల్ని నాశనం చేసుకొని మన చుట్టూ జరుగుతున్న నష్టాన్ని మనం విస్మరించి ఒక విచిత్రమైన ఉటోపియా అంటారు చూడండి, అంటే అదేదో తెలియని ప్రపంచం, అందులో బ్రతుకుతున్నామేమో అనిపిస్తుంది. నేను ఇంకా చాలా చేయాలి. నేను బాగా ఏదో చేస్తున్నానని మీకు చెప్పట్లేదు. నా బాధ్యతను నాకు కూడా ఇవన్నీ గుర్తు చేస్తున్నాయి. ఏదో బాధ, అందరం చేస్తే అన్నీ సులువవుతాయి కదా అని కలిసికట్టుగా ఉంటే ఆ బాధతో ఇచ్చేస్తున్నాను. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. బాధ్యతగా ఉంటే మన ప్రపంచం అంతా బాగుంటుంది. హక్కుల కోసం మనం పోరాడవచ్చు. అంతకంటే ముందు బాధ్యతలు తెలుసుకోవడం మన బాధ్యత. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో వాళ్ళతో తగాదాలు, కోపాలు, తాపాలు ఇవన్నీ కాదు. మనకు రావాల్సింది పౌరుషం. మీకేమీ సుభాష్ చంద్రబోస్ గారి లాగా ఎక్కడో తెలియని అన్నీ చేసి స్వాతంత్రం తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా
ఎంత ఘోరమైన పరిస్థితిలో ఆయన బ్రతకాల్సి వచ్చింది. ఒక్కసారి ఆలోచించాం. అంటే అంత ఘోరమైన పరిస్థితిలో మనం లేము కదా. అంతైతే ఈ ప్రపంచం, ఇప్పుడున్న ప్రపంచం కోరుకోవట్లేదు. చిన్న చిన్న మార్పులు, మన ఇంట్లో బయో ఎంజైమ్స్ వాడటం, కెమికల్స్ రాకుండా చూసుకోవడం. అవి తెలియకపోతే ఎక్కడ దొరుకుతాయో మనకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. నన్ను అడిగి తెలుసుకోండి కావాలంటే. నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. గోశాల నుంచి నెయ్యి తీసుకోండి. అదేదో నాసిరకం నెయ్యి, నూనెలు మీ పిల్లలకి ఇచ్చి అటు గోవులు బతకకుండా, వాటిని పరిరక్షించే వాళ్ళు బతకకుండా దేనికోసం మన సంపాదన? దేనికోసం? ఎవరికి పోతుందో కూడా తెలియదు మన ప్రాపర్టీ. ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని ల్యాండ్లు ఉన్నా ఎవరు అనుభవిస్తారో తెలియదు. మన పిల్లలు అనుభవిస్తారో కూడా తెలియదు. ఒక్కసారి మనం చరిత్ర చూద్దాం. కాశ్మీర్లో ఏం జరిగింది? ఎంత ఊచకొత్త జరిగింది, ఎంత ఘోరాతి ఘోరాలు జరిగాయి. అక్కడి నుంచి అందరిని పంపించేస్తే దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? అది సంపాదించిన వాళ్ళ పిల్లలు అనుభవిస్తున్నారా? ఒక్కసారి ఆలోచింటే ఎంతమంది రాజులు, వాళ్ళందరి పిల్లలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఏదో కొద్దిమంది అంతే. అది ఏదో చిన్న శాతం. అందులో మనం ఉంటామా? మన పిల్లలు ఉంటారా? జ్ఞానాన్ని నేర్పిస్తే, పౌరుషత్వాన్ని నేర్పిస్తే, సహనాన్ని నేర్పిస్తే, అలాగే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలని సాహసాన్ని నేర్పిస్తే రేపు పొద్దున భావితరాలు బ్రతకగలుగుతాయి. కేవలం సినిమాలు, సీరియళ్ళు, ఆటలు, పాటలు, తాగుడు, తినుడు, అనవసరమైన భాష, అజ్ఞానం, మామ, బావ, అసలు మన పిల్లల లాంగ్వేజ్ చూద్దాం ఒక్కసారి. తిట్లు అందరూ తిడతారు. నేను తిట్టొద్దు అన్నట్ల, కోపం వచ్చినప్పుడు అందరం తిడతాను. నా తమ్ముని నేను కూడా తిడతాను. కానీ అందరితో ఎంత దరిద్రంగా వాళ్ళ భాష తయారైంది. తెలుగు వచ్చా పూర్తిగా? మనం మాట్లాడుతున్నామా? ఏదో ఒక్క విషయంలో పనిచేద్దాం. దివ్యమానవ నిర్మాణాన్ని చేద్దాం. మనం అందరం దివ్యమానవులుగా మనం మొదటగా మనం తయారవుదాం. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు. సరే, వాళ్ళనైనా తయారు చేద్దామంటే తీసుకెళ్ళి వాళ్ళని 24 గంటలు ఆ చదువులో ముంచి వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తున్నాం. దేశానికి పనికిరాదు. కేవలం సంపాదించుకోవాలి, ఎంబీబీఎస్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, ఆ దేశం వెళ్ళాలి, ఈ దేశం వెళ్ళాలి, జాబ్ సంపాదించాలి. వాళ్ళలో ఉన్న సృజనాత్మకత చస్తుంది, అన్నీ చస్తున్నాయి. ఏ పిల్లలతో మాట్లాడినా జేఈ రాయాలి, ఇది రాయాలి, అది రాయాలి. అసలు నీ జీవితాశయం ఏంటి? ఎందుకు రాయాలనుకుంటున్నావు? ఆ జాబ్ నీకు ఎందుకు కావాలి? ఆ ఉద్యోగం ఎందుకు సంపాదించాలనుకుంటున్నావు అంటే కూడా వాళ్ళ దగ్గర జవాబు లేదు. ఎందుకంటే ఆ వలలో మనమే పడేసాం. వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నారో కూడా మనం వాళ్ళకి తెలియజేయకుండా వాళ్ళని అలా తయారు చేస్తున్నాం. అజ్ఞానంలో వాళ్ళు ఉంటున్నారా? మన అజ్ఞానాన్ని వాళ్ళకి అంటగట్టిస్తున్నామా? అర్థం అవ్వట్లేదు. సరే, మళ్ళీ విషయానికి వస్తే, ఎక్కడ చూసినా అక్కడ ఇలా వేప చెట్లు ఇలా ఎండిపోతున్నాయి. దానికి పరిష్కారం హోమియోలో ఉంది. కొన్ని వేరే పరిష్కారాలు కూడా ఉండొచ్చు. మీకు తెలిసిన పరిష్కారాలు చాలా తెలపండి. ఇలానే జరుగుతూ ఉంటే వేప చెట్లు లేకుండా పోతాయి మనకు ఒకరోజు. అలాగే మన మనుగడ కూడా లేకుండా పోతుంది. నమస్తే.